హలో అండి. హాయ్ అందరికి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు ది టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ లవ్ ప్రిడిక్షన్ అండి. 12 రాసుల వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకు ప్రపోజల్స్ ఏమైనా రాబోతున్నాయా? లేదా మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్‌లో చూసేద్దామండి. 12 రాసుల టైమ్ స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి మీరు చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే గనక మీకు ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఆల్రెడీ మీరు ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే మీ పార్ట్నర్ దగ్గర నుంచి లవ్ అండ్ కేర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా బెటర్‌గా ఈ వారం మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. అన్‌సీన్ వచ్చింది. లవ్ క్యాన్ బి బ్లైండ్, ఎన్‌ష్యూర్ యూ ఆర్ నాట్ ఓవర్ లుకింగ్, రెడ్ ఫ్లాగ్స్ వచ్చింది. సో, మీరు ఎవరైనా సరే కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకునే ఆలోచనలో ఉంటే గనక ఈ వారం పాజ్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే మీరు రెడ్ ఫ్లాగ్స్‌ని గ్రీన్ ఫ్లాగ్స్ అనుకునే అవకాశం ఉంది కాబట్టి డెసిషన్‌ని పాజ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 9 ఆఫ్ పెంటసిల్ వచ్చిందండి మీకు. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే గనక, మీ రిలేషన్‌షిప్‌లో ఒక స్టేబుల్ సెక్యూరిటీ అనేది కనిపిస్తుంది అండి. మీ పార్ట్నర్ దగ్గర నుంచి సపోర్ట్ దొరకబోతుంది మీకు. సింగిల్స్ అయితే మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నా, లేకపోతే ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకున్నా మీకు ఈ వారం పీరియడ్ అనేది బావుందండి. మీరు ట్రై చేయొచ్చు. విష్ కార్డ్ వచ్చింది. సమ్‌వన్ యూ విష్డ్ ఫర్ ఈస్ కమింగ్ ఇంటు యువర్ లైఫ్ అని వచ్చిందండి. సో, మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మీ లైఫ్‌లో ఒక పర్ఫెక్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారో, వారు మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఈ వారం మీకు కనిపిస్తున్నాయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మిథున్ రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది మీకు. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక, ఈ వారం మీకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుందండి. మీ రిలేషన్‌షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుంది. కొంతమందికి మీరు మీ పార్ట్నర్‌తో కలిసి ట్రావెల్ చేసే సందర్భాలైతే కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ని కూడా ఇది రిప్రజెంట్ చేస్తుందండి. సింగిల్స్ అయితే మీ లైఫ్‌లో ఒక కొత్త స్టార్ట్ అనేది జరగబోతుంది. ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది అనేదైతే చెప్పొచ్చు. రైట్ పాత్ వచ్చింది. లవ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఒకవేళ మీరు ఏదైనా డెసిషన్ ఈ వారం తీసుకుంటే గనక మీకు రైట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది యూనివర్స్ నుంచి. ఒక కరెక్ట్ పాత్ అనేది మీకు ఏర్పడుతుంది అనేదైతే యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 8 ఆఫ్ పెంటసిల్ వచ్చిందండి. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైతే మీ సైడ్ నుంచి మీరు ఫుల్ ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారండి. మీరు రిలేషన్‌షిప్‌లో చాలా కమిటెడ్‌గా కూడా ఉన్నారు. మీ వర్క్ లోడ్‌ని, మీ ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింగిల్స్ అయితే గనక
మీరు నమ్మకంతో అండ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటే గనక ఈ వారము మీకు పీరియడ్ అనేది చాలా అనుకూలంగా ఉందనే చెప్పొచ్చండి. ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ గో అహెడ్ అండి. డ్రెస్సింగ్ అప్ వచ్చింది. యాన్ ఆపర్చునిటీ టు డ్రెస్ అప్ అండ్ పార్టీ ఫన్ టైమ్స్ అహెడ్. మీ పార్ట్నర్‌తో కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ చాయిస్ ఎక్కడికైనా సరే పార్టీస్ కానివ్వండి, మూవీస్ లైక్ ఔటింగ్స్ ఎలాంటివి ప్రిఫర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారండి మీ పార్ట్నర్‌ని హ్యాపీగా ఉంచడానికి. అలానే ఉండడానికి ట్రై చేయండి. మ్యారీడ్ కపుల్ అయితే ప్రెగ్నెన్సీ టాక్స్ ఏమైనా జరుగుతూ ఉంటే ఈ పీరియడ్ అనేది మీకు బావుంది. మీరు ట్రై చేయొచ్చు. సింగిల్స్ అయితే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందండి. ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరగబోతుంది. స్టార్ కార్డ్ వచ్చిందండి. యువర్ హోప్ అండ్ ఆప్టిమిజం ఆర్ పవర్ఫుల్ లవ్ మ్యాగ్నెట్ ఫర్ యూ రైట్ నౌ. మీ ఆశ, మీ ప్రేమే మీ రిలేషన్‌షిప్‌కి ఒక పునాది అనేదైతే చెప్పొచ్చండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కన్య రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. మూన్ కార్డ్ వచ్చిందండి మీకు. ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక ఆర్గ్యుమెంట్స్ అండ్ మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ. రిలేషన్‌షిప్‌లో మీరు అన్‌సర్టెన్‌గా ఫీల్ అవ్వచ్చు. సింగిల్స్ అయితే మీకంత పీరియడ్ అనేది బాగలేదండి. సో, ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు మీరు. అపాలజీ వచ్చిందండి మీకు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ అపాలజీ వచ్చింది. మీలో ఎవరైనా సరే మీ పాస్ట్ ఎక్స్‌తో రీయునైట్ అవ్వాలి అని అనుకుంటే గనక మీరు వాళ్ళకి 100% ట్రూ అపాలజీ అనేది తెలియచేయాలి అండి. వాళ్ళ హార్ట్ ఫీలింగ్స్‌ని మీరు ఇగ్నోర్ చేయకండి. ఒకవేళ మీకే కనుక అపాలజీ వస్తే దాన్ని హార్ట్‌ఫుల్‌గా తీసుకోవడానికి ట్రై అనేది చేయండి మీరు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. తుల రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఎవరైనా సరే సింగిల్స్ ఉంటే మీకు ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఆల్రెడీ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక మీ పార్ట్నర్ దగ్గర నుంచి లవ్ అండ్ కేర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా బెటర్‌గా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. డీఎక్స్ వచ్చిందండి మీకి. హీలింగ్ ఫ్రమ్ ద పాస్ట్ హార్ట్ బ్రేక్ టేక్స్ టైమ్. బీ పేషెంట్ విత్ యువర్‌సెల్ఫ్. ఎవరికైనా సరే రీసెంట్‌గా హార్ట్ బ్రేక్ అయ్యుంటే గనక హీలింగ్ అనేది టైం పడుతుంది. సో, మీ సెల్ఫ్‌తో పేషెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి అనేదైతే యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. వృచ్చిక రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి మీకు. ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక ఒక ఫ్లోలో అనేది వెళ్ళిపోండి. గో విత్ ద ఫ్లో. నెగెటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. సింగిల్స్ అయితే గనక మీరు ఎవరికైనా రిలేషన్‌షిప్‌లో ఓకే చెప్పాలి అని అనుకుంటే గనక ఒక పాజ్ అనేది తీసుకోండి. బికాజ్ మీకు టైం అనేది అంత ఫేవరబుల్‌గా లేదండి ఈ వారము.
ఎవరికైనా సరే మీ ఎక్స్ మీద ఇంకా ఫీలింగ్స్ ఉంటే గనక వాటిని ఇంకా వదిలేయండి. హైడ్ వే వచ్చిందండి మీకు. మేక్ టైమ్ టు బీ విత్ యువర్ పర్సన్, క్రియేట్ యువర్ ఓన్ స్పెషల్ హైడ్ వే. మీ పార్ట్నర్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అని యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 3 ఆఫ్ పెంటసిల్ వచ్చిందండి. ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉంటే మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారండి రిలేషన్‌షిప్ కోసం. ఒకవేళ మీ రిలేషన్‌షిప్‌లో ఏమైనా బాగాలేకపోతే కౌన్సెలింగ్‌కి వెళ్ళండి. న్యూ రిలేషన్‌షిప్ అయితే గనక మీ పార్ట్నర్‌తో టైమ్ స్పెండ్ చేయండి. ఒక బాండ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింగిల్స్ అయితే మీకు ఎవరి మీదైనా క్రష్ ఉంటే గనక వాళ్ళు మిమ్మల్ని నోటీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. యాంటిసిపేషన్ వచ్చిందండి మీకు. ఎంబ్రాస్ ద స్వీట్ యాంటిసిపేషన్ ఆఫ్ లవ్ అరైవల్ ఇన్ యువర్ లైఫ్, ఇట్స్ కమింగ్ అని వచ్చింది. టైంతో పాటు మీకు రైట్ పర్సన్ అనేవారు మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్ పరంగా ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీకు. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైతే ప్రెజెంట్ మీ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. అది ఏదైనా కావచ్చు. సింగిల్స్ అయితే గనక ప్రెజెంట్ మీకున్న ఇంబాలెన్సెస్‌ని బ్యాలెన్స్ చేసే పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి రావచ్చు అనైతే చెప్పొచ్చండి. బటర్‌ఫ్లై వచ్చింది. యూ విల్ మీట్ ఎ న్యూ లవ్ ఇంట్రెస్ట్ ఎట్ ఎ పార్టీ ఆర్ ఎ నైట్ ఔట్. మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్‌ని కలవబోతున్నారు. పార్టీస్‌లో కానీ, నైట్ ఔట్‌లో కానీ, లేదంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కానీ మీరు మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్‌ని అయితే కలవబోతున్నారు అనైతే చెప్పొచ్చండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హెర్మెట్ కార్డ్ వచ్చిందండి మీకి. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైతే ప్రెజెంట్ మీ వర్క్ లైఫ్‌లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తుందండి. మీ పార్ట్నర్‌తో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారు. సింగిల్స్ అయితే ఈ ప్రెజెంట్ వీక్ అనేది మీకు పీరియడ్ బాగలేదండి. సో, ఎలాంటి కమిట్మెంట్స్ అనేవి పెట్టుకోకపోవడం చాలా బెటర్ అండి. అట్రాక్షన్ వచ్చింది. యూ ఆర్ అట్రాక్టింగ్ ద రైట్ పర్సన్ ఎట్ ద రైట్ టైమ్ ఇంటూ యువర్ లైఫ్. మీ లైఫ్‌లో టైమ్ వచ్చినప్పుడు రైట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు అనైతే యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మీన రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక మీ పాస్ట్ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుందనేదైతే గుర్తుపెట్టుకోండి. సింగిల్స్‌కి ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుందండి. మ్యారీడ్ పీపుల్ అయితే కనుక ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీని రిప్రజెంట్ చేస్తుందండి ప్రెజెంట్ వీక్. ట్రూ లవ్ వచ్చిందండి మీకు. ఏ డీప్ అండ్ ఎండ్యూరింగ్ కనెక్షన్ గోయింగ్ బిహైండ్ ద సూపర్ఫిషియల్ అట్రాక్షన్ వచ్చింది. మీ లైఫ్‌లోకి వచ్చే పర్సన్ ఎవరైనా కావచ్చు. వారితో ఒక స్ట్రాంగ్ అండ్ డీప్ కనెక్షన్ అయితే మీకు ఉండబోతుంది.
ఈ బాండ్ అనేది మీకు అట్రాక్షన్ వల్ల వచ్చేదైతే కాదండి. ఒక ట్రూ లవ్ నుంచి వచ్చే బాండ్ అనేదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.